మనం ఇంకొకటి చూసుకుంటే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా హల్చల్ చేస్తుంది. ఏమంటే రామగిరి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సుధాకర్ యాదవ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న వారికి సంబంధించి కూడా వీడియోలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అసలు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూద్దాం. చూసిన తర్వాత విశ్లేషణ చేస్తాం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ పట్ల ఏం మాట్లాడినారు, దానికి కౌంటర్ ఆయన ఏం ఇచ్చారని చెప్పి చూడండి, తర్వాత విశ్లేషణ చేద్దాం. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎవరైతే వాళ్ళ భూమి మీద ఉన్న సింహాలకు సెక్యూర్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి ఓకే, మనము ఈ మాట చూసుకోవచ్చు మనం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మారినటువంటి మాట మనం విన్నాం. ఏమంటే ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారో మీరంతా వాచ్మెన్లుగా వాళ్ళకి పనిచేసుకోండి, మిమ్మల్ని బట్ట లోడ్ తీస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ మాట అనేది ఎక్కడ దాకా కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు ఏ విధంగా పనిచేశారని చెప్పేసి కూడా అందరూ చూశారు. మరి ప్రభుత్వాలకు సంబంధించి పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక ప్రభుత్వ అధికారులని బట్ట లోడ్ తీస్తామని చెప్పడం కూడా అది ఎక్కడ దాకా సమంజసమో మనం తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీ పాలన ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట మనం విన్నాం. ఆ రౌడీ మాటలు మాట్లాడడం కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు తరపున తిట్టించడం కానీ ఇవన్నీ మనం చూసాం. సో ఇట్లాంటి తరుణంలో మరి పోలీసుకు సంబంధించి బట్ట లోడ్ తీస్తాం, మీరు వాచ్మెన్లుగా పనిచేయండి, మీ 4 సింహాలకు సెల్యూట్ చేయకుండా మీరు చంద్రబాబు సెల్యూట్ చేస్తారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. సో ఆ మాటలు ఎక్కడ దాకా కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏదైతే మనం ఉన్నటువంటి ఈ సమాజంలో పూర్తి స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పోలీసు వ్యవస్థ పట్ల మిమ్మల్ని బట్టలోడు చేస్తామని చెప్పడం కానీ, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం కానీ, ఈ విధంగా మాట్లాడడం కూడా అది ఎక్కడ దాకా సమంజసమో ఒకసారి ఆలోచించుకోవాలి. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన బట్టలోడు చేస్తామని చెప్పారు. మరి దానికి కౌంటర్ కూడా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అయితే ఇచ్చారు. మరి ఆయన ఏం మాట్లాడో చూద్దాం. జగన్ పోలీసులను బట్టలు తీసుకొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అంటున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెక్కి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఎవరు వచ్చి తీస్తా అంటే తీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అర్థమైన దారి గొప్ప. జాగ్రత్తగా మాట్లాడు జగన్, పోలీసులను బట్టలు తీసుకొడతా అంటున్నావు. పోలీసు ఓకే, ఆయన ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ పని చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే మిమ్మల్ని బట్టలు ఉడిదీస్తామని చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే జగన్, నువ్వు పూర్తిగా బట్టలు ఇప్పేదానికి మీ అడ్డదారులు రాలేదు, ఎన్నో రన్నింగ్ రేసులు కొట్టి ఎంతో ఉద్యోగాలకు సంబంధించి పూర్తిస్థాయిలో కష్టపడి ఎగ్జామ్స్ రాసి మేము వచ్చాము. నువ్వు బట్టలు తీయడానికి దయం అరిచితొక్క కాదు, ఎవరికి గులామ్స్ కాదు, మేము పోలీసులు పకడ్బందీగా పనిచేస్తాము, నిజాయితీగా పనిచేస్తాము, అట్లా చేస్తామని చెప్పేసి కూడా ఆయన భారీ స్థాయిలో అయితే కౌంటర్ ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే మనం ఆలోచించుకోవచ్చు,
ఎందుకంటే ఒక పోలీస్ వ్యవస్థ పైన మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకి ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ స్పందించి ఈ విధంగా మాట్లాడారు. అంటే ఒక పోలీస్ వ్యవస్థ నిజాయితీగా పనిచేస్తున్నాం మేము నిజాయితీగా పనిచేస్తున్నారు కూడా మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడతారని చెప్పేసి కూడా భారీ స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మరి ఈ కౌంటర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ ఎస్ఐ పైన కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాని తీసుకునేసి కూడా ఎన్నో కామెంట్లు చేస్తున్నారు. కామెంట్లు చేసి ఆయన దూషిస్తున్నారు. మరి ఆయన మాట్లాడిన మాటలో తప్పేముంది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎస్ఐ సుధాకర్ యాదవ్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఎందుకంటే పోలీస్ వ్యవస్థ గురించి నేను బట్టలు తీస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కౌంటర్ ఇచ్చారు. మరి దాని తప్పేముంది అంటే మనం చూసుకోవాలి ఒకసారి మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో లేకపోయినా కూడా అసెంబ్లీ పోవడంలో కూడా భయపడతా ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోలీస్ వ్యవస్థపై ఇట్లా మాట్లాడడం అయితే అది కరెక్ట్ కాదు. మరి దాన్ని కౌంటర్ ఇచ్చినటువంటి సుధాకర్ యాదవ్ గారు మాట్లాడినటువంటి మాట కూడా అది పూర్తి స్థాయిలో కరెక్ట్గా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పైన ఈ తప్పుడుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలని ఆయన ఖండించారు. మరి దీన్ని పాజిటివ్గా తీసుకోకుండా దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన ఏదో బ్లేమ్ చేసే విధంగా మాట్లాడడం, సోషల్ మీడియాలో కంటెంట్లు పెట్టుకోవడం కూడా పూర్తిగా ఇదైతే సమంజసం కాదు. మరి ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు పూర్తి స్థాయిలో అది తప్పు కాబట్టి దాన్ని ఆయన కౌంటర్ ఇచ్చారు. దీన్ని ఒకవేళ చూసుకోవాలి తప్ప పూర్తి స్థాయిలో తప్పు చేసినా కూడా ఆ తప్పుని సమర్థించుకునేలాగైతే ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే సోషల్ మీడియాలో ఆదేశాలు చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడైనా మానుకునేసి ఏదైతే ప్రజలు వాళ్ళని వద్దనుకున్నారో అక్కడ నుంచి వాళ్ళు మళ్ళంతా రీస్టార్ట్ చేసి ప్రజల మెప్పుదానికి చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి అయితే ఆస్కారం ఉంది. ఇట్లాంటి రౌడీ వార్నింగ్లు కానీ అసెంబ్లీలో మనం చూసాం. మళ్ళీ రౌడీ వార్నింగ్లు తగ్గించుకునే శిఖరైనా ప్రజాపాలన పైన ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి దృష్టి పెడితే బాగుంటుంది. ఏదేమైనా రామగిరి సుధాకర్ యాదవ్ గారు మాట్లాడిన మాటలు పూర్తి స్థాయిలో సమంజసంగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సోషల్ మీడియాకి పూర్తిగా ఆయన్ని ఇంకనైనా మాట్లాడడం తగ్గించుకోవాలి. దీనిపైన ఇప్పటికే పోలీసు అధికారులు కూడా స్పందించాలి. ఎందుకంటే టోటల్ పోలీస్ వ్యవస్థలందరినీ కూడా బట్టలు చేస్తాము కొడతామని చెప్పారు. మరి దానిపైన ఆయన ఒకరైతే స్పందించారు. మిగిలిన పోలీసు అంతా ఏం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించి మీరు ఎంత కష్టపడి ఉద్యోగం వచ్చింటుందో మీకు తెలుసు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ప్రతి ఒక్కరు స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు కూడా అందరూ పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇట్లాంటి తరుణంలో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. ఓకే వ్యవస్థ ఈరోజు అయితే వీడియో విశ్లేషణ కార్యక్రమం చేసాం. మేము రోజు చెప్తున్నట్టు మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తి స్థాయిలో మీ సహకారాలను అందిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.